మనకు అవి కాదు కదా. అల్లు అర్జున్కి ఏమైంది, చిరంజీవికి ఏమైంది, ఇవి సరిపోతుంది. ఆ ఇంట్లో అన్నం తినేకుండదు, ఆ ఇంట్లో ఉండడానికి ఉండదు. మన పుష్పాలో చచ్చిపోయిన రేవతి కుటుంబంలో 12,000 పెట్టి టికెట్ పెట్టుకోమన్నారు. అరే వాళ్ళు యాక్టర్లు, వాళ్ళు నిజ జీవితంలో వాళ్ళు హీరోలు కాదు, అది ఇచ్చిన వాళ్ళ పాత్రను మాత్రమే వాళ్ళు పోషిస్తుంటారు. అని హీరోలు అనే వాళ్ళు ఎక్కడ ఉంటారు? హీరోలు అనేవాళ్ళు సమాజంలో జరుగుతున్న సమస్య మీద వేలెత్తి ఆ పరిష్కరించేవాడు హీరో అవుతాడు. హీరోలు హీరోయిన్లు అంటారు. హీరోయిజం అంటే ఏంటి? వాళ్ళు చేసేదాన్ని క్యారెక్టరే. నేను ఎక్కడో కూడా చెప్పినట్టున్నా. భరత్ అని నేను సినిమా చూశాను. వస్తాడు మహేష్ బాబు, దిగుతాడు, ఆ స్కూల్ ఇట్లా చేయాలంటాడు, అది ఇట్లా చేయాలంటాడు, కాలేజీలు ఇట్లా కట్టాలంటాడు, ప్రజావంతులకు పరిపాలన అంటాడు, అన్ని అంటాడు, అసలు కరప్షన్ లేని సొసైటీ చేయాలంటాడు, ఎవరి దగ్గర ₹1 అడగకూడదు అంటాడు, నేరుగా జనాలకి అందాలా, బడ్జెట్లో ఇంత పెట్టాలంటాడు. పాపం జగన్మోహన్ రెడ్డి కూడా అదే చూసి అదే చేసినాడు. అటు సినిమా హిట్, మా అప్ప చూసి అంటే సినిమా యొక్క క్యారెక్టర్ని కూడా నిజ జీవితంలో చేసినా కూడా యాక్సెప్ట్ చేయలేని పరిస్థితి ఉంటే, హీరోలు వాళ్ళు ఒక క్యారెక్టర్ చేసినాడు. మీరు చూడండి, రోబో సినిమా చూస్తాను అనుకో, రజనీకాంత్ హీరోనే, రజనీకాంతే విలన్. అక్కడ ఎవరిని చూస్తాం? యాక్టర్నే చూస్తాం అంతే. రెండు ఫేసులు ఒకటే విధంగానే కనపడతా ఉంటాయి. చూసేది ఆ యాక్టరు, ఆ క్యారెక్టరు, వాడు చేసే పద్ధతినే కదా చూసేది. మనం ఏం చేస్తున్నాం? ముఖ్యంగా మన సదరన్ ఇండియా హీరో అంటే ఎలివేషన్ దేవునితో పాటు కొలుస్తాను. అమ్మ నాయన కూడా అట్లా చూసుకోంటారు. చెప్తే దేవుడు, అరే వారు చేసేది ఒక క్యారెక్టరు, నిజ జీవితంలో వాళ్ళంతా ఇది లేదు అనే పద్ధతికి చెప్పినా కానీ వీళ్ళేరు. నిజ జీవితంలో ఒక హీరో లాగా ఒక ఫైట్ చేసి ఈ వ్యవస్థకు అన్నిటికీ ఎంతోమంది నిష్ఠూరాలు అయిపోయి ఈ వ్యవస్థను నిలబెట్టాలని ఒక ప్రయత్నం చేస్తే దాని గురించి మాట్లాడలేని సమాజంలో ఉంటే మనం ఏం చేసేకైతుంది? ఇట్స్ వెరీ ఇది. నేను దాని గురించి చూసే నాకు బాధ అనిపించింది. ఆ సూసైడ్స్ అని కావచ్చు, ఇదని కావచ్చు. ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఏంటి? ఇన్వెస్ట్మెంట్ అంటేనే ఇది. భవిష్యత్తు తరాలకు మనం పెట్టేదే ఇన్వెస్ట్మెంట్. ఎవడు చేయలే. స్కూల్స్ ఈ విధంగా కట్టించాలి అని గతంలో ఎవరే కానీ ఆలోచించిన దాఖలాలే లేవు. నువ్వు చదువుకున్నావు, మీరు చదువుకున్నారు, అందరూ చదువుకున్న వాళ్ళే. చూడండి అప్పటికి ఇప్పటి స్కూల్స్ ఏ విధంగా. సో ఖచ్చితంగా ఇప్పటికైనా పిల్లల తల్లిదండ్రులు, పిల్లలు చదువుకున్న వాళ్ళు, ఆల్మోస్ట్ ఆల్ మీరు మేజర్ డిగ్రీ చదివినప్పుడే మేజర్లు ఉంటారు. 18 years దాటింటాయి. ఇప్పటికి 22, 21 ఏంటది. ఎవడు మీకు న్యాయం చేసినాడు అనేదన్నా మీరు ఆలోచించుకోలేని పరిస్థితులలో ఉన్నారు. రండి, మాట్లాడండి, గలమెత్తండి. లేదు అంటే ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ తాగుబోతులదే చెల్లుబాటు అవుతుంది తప్ప మేధావులు దేవుడి కావడం. ఈ సామాజిక స్పృహతో ఉన్న వాళ్ళది చెల్లుబాటు కావటం లేదు. పొద్దున్న లేచిన నుంచి కాఫీ టీ హోటల్ దగ్గర చెప్పే లంగా మాటలకే సరిపోతుంది తప్ప మంచి చేసిన వాళ్ళకి విలువ లేకుండా పోతుంది. ఇంతకుముందు చెప్పినట్టుగా సాయం చేసిన మర్చిపోతున్నారు, చేయని గుర్తుపెట్టుకుంటున్నారు. సరే, ఈ దరిద్రం ఎన్నాళ్ళు ఉంటుందో తెలియదు కానీ ఉన్న కాలంలో అన్నా సరే ఆ లబ్ధి పొంది ఉంటే మీరు డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి అంటాడు మీటింగ్లలో, మీకే కానీ మంచి జరిగితే ఏంటి అని చెప్పేసి. మంచి జరిగినోడు వేయలే, చేయకోకుంటే చేయలేదు. ఎవడో ఉంటారు 30% అవన్నీ కన్సాలిడేటెడ్గా పడిపోయినాయి. చేసినోడు మర్చిపోయినాడు, ఇంకోటి అవడం కొత్తగా ఏదైనా ఇచ్చాలి అని చెప్పేసి. వెరీ అన్ఫార్చునేట్. సో డెఫినెట్గా అందరూ కూడా తరలి రావాలి, మాట్లాడాలి. థ్యాంక్ యూ. కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.